చిరంజీవి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, యాజ్ ఎ హీరోగా లక్షల్లో అభిమానులు కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్, ఈవెన్ వాళ్ళు వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే ఎవరిని పిలవాల్సిన లే, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వస్తున్నారు అంటే చాలు అభిమానులు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి అభిమానులు. లేదండి, నాకైతే పవన్ కళ్యాణ్ కాదండి. నా ఏజ్ గ్రూప్ కి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు చూసిన సినిమాలో గురుకులం అనే సినిమా రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది. మా స్కూలింగ్ అప్పుడు నేను పునాదిరాలు షూటింగ్ దగ్గర నుంచి చిరంజీవి నాకు చూశాను, ఈయన ఎవరో భలే ఉన్నాడు అని చెప్పి. అసలు చిరంజీవి సినిమాలు అన్ని చూసి ఎంతో ఎంటర్టైన్ చేసాం, హ్యాపీ మోటివేట్ అయ్యాం. చాలా బాగుంటాయండి. మగ మహారాజు కుండలు తొక్కుతాడు, మట్టి తొక్కుతాడు, కుండలు తయారు చేసి పని చేస్తుంటే ఏంటంటే ఊరికి డిగ్రీ అయ్యి మా నాన్నకు భారంగా ఉండే కంటే ఇంత సంపాదించాలనేది అసలు అవన్నీ భలే ఉంటాయండి. సైకిల్ తొక్కి చెల్లెలు పెళ్లి చేయడము, మగ మహారాజు, అసలు ఎన్ని రిఫార్మ్ చేసేవి సూపర్ మాటగా. అట్లాంటిది వీళ్ళు కొంచెం చీప్ బిహేవియర్ గా మాట్లాడటము, అసలు అర్థం పొద్దం లేకుండా పెద్ద సారాయి వ్యాపారవేత్తలతో ఎక్కడెక్కడో డబ్బులు కొల్లగొట్టిన వాళ్ళతో వీళ్ళెప్పుడో చిరకాల మిత్రులు అనడం, ఇవన్నీ ఆశ్చర్యం, షాకు గురైందండి. ఇది కూడా ఇంతకు ముందు మీరు అన్నట్లు ఏదో ముట్టే ఉంటది, లేకపోతే ఫ్యూచర్ లో ఏదో ముట్టబోతుంది అనే వాటికి సంకేతాలు తెలియదు సార్. నేను అప్పుడు బాగా ఊహించుకున్నా ఉన్న జ్ఞానంతో, అంటే ఊహేనండి, నేను అథెంటిక్ లేదు. ఈ 5 కోట్లు కూడా తమ్ముడికి ఇచ్చింది ఏదో బ్లాక్ ని వైట్ చేసుకుందామని, ఎవరో ఇస్తే అది పుచ్చుకొని ఇద్దరికి వైట్ అవుతుంది అని అట్లాంటి ప్లానింగ్లు ఉన్నాయేమో, ఆశీర్వదించి అదేదో పెద్ద డ్రామాగా నాకు అనిపించిందండి. నిజంగా ఇంకా అనుకున్నాను, నిజంగా ఆ రోజున సినిమాలు చూడకుండా చదువుకుని ఉంటే నేను ఐఏఎస్ అవుతామో అనుకున్నాను. నేను సైకాలజిస్ట్ అయ్యాను, ఇది అందరూ చాలా మంది అవ్వచ్చు, కానీ ఐఏఎస్ మాత్రం లిమిటెడే కదండి, లిమిటెడే కదా అది. అందుకని ఈ అనవసరంగా 20-30 సార్లు సినిమాలు చూసి నేను మంచి దారిని పోగొట్టుకున్నానేమో అనిపిస్తుంది. మా టీచర్లు కూడా అనేవారు, శ్రీనివాస్ నువ్వు ఐఏఎస్ అవుతావు ఖచ్చితంగా అని చెప్పి 5లో ఈ సినిమా ట్రాక్ లో పడి ఈ సినిమా పిచ్ లో వీళ్ళకి టైం వేస్ట్ చేశానా అని బాధపడుతున్నాను ఇప్పుడు. టు బి ఫ్రాంక్, కనీసం నేను ఇట్లా మాట్లాడుతున్నాం కదా, ఇది ప్రెజెంట్ యూత్ కి బాగా ఫ్యాన్ ఫేర్ ఉండి పిచ్చెక్కిపోతూ ఆ పవన్ కళ్యాణ్ ఏమంట ఇంకోళ్ళు ఏమంట తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ల్యాండ్స్ కొనేసి ప్యాకేజీలు తీసుకొని పెద్ద కోటీశ్వర్లు అయిపోయి బ్రహ్మాండంగా ఉంటారు. వీళ్ళ బతుకులు మాత్రం 2 ends మీటింగ్ 2 ends ఈజ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. పూట భోజనం దొరక్క, ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోయినా వచ్చేస్తాడు సినిమాకి, తిరిగి వచ్చి ఆకలి వేస్తే ఇంట్లో కూర్చుంటే ఎక్కడైనా సిలిండర్ తెమ్మంటే వెళ్ళిపోయావు కదా గ్యాస్, ఇంట్లో సరుకులు లేవు, నేను తెమ్మంటే ఎక్కడికి పోయావు, ఆ డబ్బులు తీసుకుంటే సినిమాకి వెళ్ళాయని చెప్తారు మార్నింగ్ షోకి. ఇట్లా అవుతుంది చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ ఏజ్ లో యూత్ కి ఇచ్చేది ఒకటే, ఈ సినిమా హీరోలు ఇవన్నీ కూడా రిక్రియేషన్ కోసం ఏదో ఒకసారి చూడండి సరదా పడి ఏదో ఇది అసలు చూడొద్దని చెప్పట్లా, కానీ సినిమా హీరోలే దేవుళ్ళు, వాళ్ళ థియేటర్ల దగ్గర ఉండడం, మిగిలిపోయిన టికెట్లు కొనడం, ఇవన్నీ చేసి అనవసరంగా వాళ్ళ కోసం వాదనలు పెట్టుకుని దెబ్బలు తినడం, ఇవన్నీ వేస్ట్ అని చెప్తున్నా యూత్ కి. తర్వాత బాధపడినా ఈ గోల్డెన్ డేస్ మళ్ళీ తిరిగి రావు, ఈ చదువుకునే ఒక్క రోజులు అవన్నీ మళ్ళీ తిరిగి రావు. దేవుడు ఏదైనా ఇస్తాడు కానీ రోజులు మళ్ళీ